చూడండి బా, వంట మనిషి, డ్రైవరు, నేను ముగ్గురం కలిసి పొట్టేలు వేసేసినాము. ఈరోజు పొట్టేలు పార్టీ మేమే కోసి మేమే రెడీ చేసి మేమే వంట చేస్తాము. చూడండి బా, మొత్తం తోలు తీసేసినాము. చెయ్యి అంతా రక్తమే. ఈ పిత్రే నాయాలకి సరిగా రాదు. మనమే కోసింది దాన్ని. కాళ్ళు చేతులన్నీ రక్తమే. నేను అదవాడు ఊసాను, మేమిద్దరమే. మావాడికి కొత్తవానికి రాదు, వంట మనిషికి. దీన్ని ఇంకా ఫత్త ఈ చేతులు ఎన్ని కట్ చేయాలి పోయి దబా. पहले गला नहीं था, प्लेट की तरह तुमको साला तुमको बस ज़्यादा नहीं होगा। ये हमारा जो है ताबान मुदीर है। इसका हाथ पैर में थोड़ी कमजोरी हो गया है। सिलाई मशीन बहुत चलाया ना बेचारा। ये भी मजबूत मुदीर है, मगर इसकी बुर्गी थोड़ा ख़राब है, मगर काम करता है। बुर्गी बलवा क्या है, इंडिया गया था। मेरा बुर्गी एकदम ख़राब है, कोई काम का नहीं है। तुम्हारा बुर्गी सही है लंदन? मेरे अंदर तो बुर्गी है नहीं, बगैर बुर्गी के चलता हूँ। जैसे बंदर का दिल नहीं होता, ऐसे मेरे कमर में हड्डी नहीं है। रुको ये पत्ता है లండన్. అంటే ఈ మరాల కట్ చేసుకుని వచ్చి నీట్గా కడిగి పెట్టుకున్నాము. ఈ మరాలు కడిగి పెట్టుకుని నీళ్ళలో ఉడకబెట్టాలా. ఎలా ఉడకబెట్టాలో చూపిస్తాను. నీళ్లు పోసుకొని కావాల్సిన కాడికి ఉప్పు వేసుకోవాలా, సరిపడా ఉప్పు. దాని తర్వాత దీంట్లోకి కావాల్సిన వస్తువులు చూడండి. ఈ నీళ్ళల్లో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఆ పొట్టేల్ని, కడిగిన పొట్టేల్ని ఈ నీళ్ళలో వేసి ఉడకబెట్టుకోవాలా. దాంట్లో కావాల్సిన సామాన్ చూడండి. బిర్యానీ స్వీట్స్ అన్నమాట, స్పైసీ బిర్యానీ స్వీట్స్. అలాగే ధనియాల పొడి, ఇది మిరియాల పొడి, బ్లాక్ పెప్పరు. అలాగే బిర్యానీ ఆకు, చెక్క, పొట్టి నిమ్మకాయలు, ఒక పచ్చి నిమ్మకాయ, అలాగే ఎర్రగడ్డలు, అల్లము, క్యారెటు, కోస, టమోటా, తెల్లగడ్డ, అలాగే కరివేపాకు దొరుకుతుంది కాబట్టి మాకీడ కొనుక్కొని వేస్తాం అనమాట. ఇవన్నీ తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో వేసి, ఆ నీళ్ళు ఉడికిన తర్వాత నీళ్ళల్లో పొట్టేలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ నీళ్ళు ఉడికిన తర్వాత
ఈ నీళ్ళల్లో ఈ పొట్టేలు వేసుకుంటాము. అలాగే ఈ మద్రాస్ కర్రీ పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకుంటాము. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ. సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళు ఉడకనియాలి బాగా. ఉడికిన తర్వాత పొట్టేలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ తలకాయను కూడా సపరేట్గా ఉడకబెట్టుకోవాలి. ఏం చేయాలంటే ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదా, మనం ఈ పొట్టేలుకి వేసుకునే నీళ్ళు ఇవే కొద్దిగా తీసుకొని ఇందులో పోసుకోవాలా. ఈ టవర్లో పోతాయి. ఇప్పుడు ఇందులో ఈ తలకాయను తీసి ఇందులో వేసేసి ఉడకబెట్టుకోవాలి. ఇది సపరేట్గా ఉడకబెట్టుకోవాలా. పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకున్నాము. ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇది. దీంతో మనకు పని లేదు. 1 గంట గంటన్నర సేపు ఇది ఉడకాల. చూడండి, ఇలా నీళ్ళలో వేసుకోవాలి. ఈ మరాల ఉడకబెట్టుకోవాలి. ఇవి వచ్చేసి భిన్న ఉడుకుతాయి కాబట్టి వీటికి ఒక అర్ధగంట 3/4 గంట తర్వాత ఇవి నీళ్ళలో వేసుకోవాలి. ఏడ తలకాయ ఉడుకుతా ఉన్నది. ఇప్పుడు మనం కూరగాయలు కట్ చేసుకున్నాము. చూడండి, ఆల్రెడీ కొద్దిగా కటింగ్ అయినాయి. మిగతాటి వంట మనిషి కటింగ్ చేస్తూ ఉన్నాడు. కటింగ్ అయిపోయిన తర్వాత కూర కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 2 గంటల సేపు దీంతో మనకు ఇంకా పని లేదనమాట. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. 2 గంటలకి ఇది ఉడికిపోతుంది. దాని తర్వాత ఈ నీళ్ళే తీసి బిర్యానీ చేయాలన్నమాట. చూపిస్తాను మీకు. ఇది కూరకు అన్నమాట చేసేది. వేసుకొని ఎర్రగడ్డలు వేగిన తర్వాత అల్లం పేస్ట్. పొట్టేలు నీళ్ళలో వేసి 3/4 గంట అయింది. ఇప్పుడు మిగతాటివి ఇవి కూడా వేసుకోవాలి. అంతే, మూత పెట్టినామంటే మళ్ళీ ఉడుతూ ఉంటాయి. చూడండి ఎర్రగడ్డలు వేగినాయి. చంద్రముఖి సినిమాలో గంగ చంద్రముఖిలా మారినట్టు ఎర్రగడ్డలు పూర్తిగా గోల్డ్ కలర్లోకి మారిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్నాము, సరిపోతుంది. అలాగే ఇందులోనే నిమ్మకాయలు కూడా వేసుకున్నాము, కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చూడండి కూర కూడా రెడీ అయిపోయింది. ముందుగా టమోటాలు, తర్వాత కోస అంటే ఇది కోస, ఇవి వేసింది మీకు చూపించలేదు. అవి కూడా టమోటా వేగిన తర్వాత మసాలా వేసుకొని ఇది సిమ్లా మిర్చి వేసుకొని కొద్దిసేపు ఇది కూడా ఒక 10 నిమిషాలు సిమ్లా మిర్చి కూడా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. కూర మీరు చాలాసార్లు చూసుకుంటారు. చూడండి తలకాయ ఉడికిపోయింది. అలాగే కూర కూడా రెడీ అయిపోయింది. అలాగే పొట్టేలు కూడా ఉడికిపోయింది. బయటికి తీసినాము. చూడండి, మా వంట మనిషి రంగు పోస్తూ ఉన్నాడు. రంగు పోసి ప్రూన్లో పెడతాము. ప్రూన్లో పెట్టేది కూడా చూపిస్తా. ఈ పొట్టేలు ఉడికిన నీళ్ళే అన్నానికి ఎసురు ఉంచుకుంటాము. చూడండి, ఇది అన్నంకి ఎసురు అన్నమాట. ఈ నీళ్ళతోనే అన్నం చేసేస్తాము. చూడండి, బిర్యానీ కోసం నీళ్ళు ఉడుకుతూ ఉన్నాయి. దీంట్లో ఇంకా బియ్యం ఇవి పచ్చికారం చేస్తూ ఉన్నాడు అన్నానికి. ఇవి నూనెలో వేయించిన ఎర్రగడ్డలు. ఎందుకంటే దీంట్లో బగ్ధనుసు కలిపి కట్ చేసి సన్నగా ఎర్రగడ్డలు బగ్ధనుసు కలిపి అన్నం పైన వేసేదానికి. ఇంకేడొచ్చేసి బిర్యానీకి బియ్యం తెచ్చి వేయటమే కేసులు ఉడికినాక.
పొట్టేలు కూడా ఇక్కడ ఫ్రూన్లో పెట్టేసినాము. చూడండి ఫ్రూన్లో ఉడుకుతా ఉన్నది. क्या मदिरा लाना तुमसे कोई बड़ा मुदीर नहीं है सारा फायदा नहीं है मालूम है ना लोग का चावल नंबर 1 नहीं अंता आता ఇదంతా మళ్ళీ తీసేద్దాం. पकड़िया चल नीचे रखो नीचे रखो रुको 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 जूम करो बड़ा हो जाए छोटा वाला के दे चटनी लेता लो लंदन किधर तू पूरा तू मुदीर नहीं सुधीर है कितना समझे कितना बताओ छोटा वाले के दो इधर बच्चा ऊपर ले जाए చూడండి పొట్టేలు పెట్టేసినాము 3 సహన్లో.